యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు అంటే 20-35 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న మగవాళ్ళలో ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్‌గా వచ్చే ప్రాబ్లము. సో, ఎవరిలో అయితే ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తాయో ఈ ఏజ్ గ్రూప్‌లో 20-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో అటువంటి వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్‌కి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఈ సెక్షువల్‌గా ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అండ్ స్పెర్మ్ కౌంట్‌లో ప్రాబ్లమ్ ఏమైనా రాకుండా పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. కానీ ఈ ఇన్ఫెక్షన్స్ గనక అశ్రద్ధ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఈ సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలకు గూడా ఇబ్బందయిద్ది. అయితే ఎవరిలో అయితే ఈ టెస్టిస్‌లో గానీ, లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయో, ఇటువంటి వాళ్ళలో స్టార్టింగ్ స్టేజెస్‌లో కనపడే లక్షణాలు ఏంటి అనంటే, ఫస్టొచ్చేసి టెస్టిస్‌లో పెయిన్ వస్తదనమాట. అంటే టెస్టిస్ బాగా బరువుగా అంటే బీర్జాలు బాగా బరువుగా ఉన్నట్లు, గుంజుతున్నట్లు, అనీజీగా ఉండటము, ఎక్కువ సేపు నుంచున్నా సరే బీర్జాలంతా బరువుగా అనిపించటము, ఎక్కువ జర్నీ చేసినా, లేకపోతే బాగా ఎండలో తిరిగినా బీర్జాలంతా బరువుగాను, అనీజీగా ఉన్నట్లు అనిపిస్తది. అది ఫస్ట్ కనపడే సింప్టము. సెకండొచ్చేసి కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్ గానీ బీర్జాల్లో వచ్చినట్లయితే సెమెన్ చాలా ఫాస్ట్‌గా ఎజాక్యులేట్ అయిపోద్ది సెక్స్‌లో. సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ను 1 మినిట్స్, 2 మినిట్స్‌లోనే చాలా తొందరగా సెమెన్ ఔట్ అయిపోయిద్దనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు సెమెన్ గూడా తొందరగా ఔట్ అయిపోవటము. అంటే బయటికి లక్షణాలేమీ కనపడవులే గానీ, ఆ ఇన్ఫెక్షను సెమెన్‌లో వచ్చేసి దానివల్ల సెమెన్ గూడా వీర్యం గూడా చాలా తొందరగా ఔట్ అయిపోయిద్ది. శీఘ్రస్ఖలనం అంటారు. ఈ ప్రాబ్లమ్ గూడా వస్తది కొంతమందిలో. ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ రావటానికి గూడా ఒక రీజన్ ఇన్ఫెక్షను. అండ్ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కనపడే లక్షణాలు కొంతమందిలో సెమెన్ ఔట్ అయినప్పుడు బాగా విపరీతమైన పెయిన్ వస్తది. ఈ సెమెన్ ఔట్ అయ్యేటప్పుడు లేతే సెక్స్ చేసినప్పుడు లేతే చేత్తో చేసుకున్నప్పుడు జస్ట్ సెమెన్ ఔట్ అయ్యే ముందు గానీ, వీర్యం ఔట్ అయిన తర్వాత గానీ మంట, నొప్పి లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ పెన్నిస్ టిప్ దగ్గర గానివ్వండి, లేకపోతే బీర్జాల దగ్గర గానివ్వండి, ఈ పెన్నిస్ కింద ఈ బేస్ దగ్గర గానివ్వండి, బాగా నొప్పిగాను, అనీజీగా వచ్చిద్ది. ఒక 2, 3 సార్లు పాస్ పోసుకున్నా సరే, మళ్ళీ పాస్ మిగిలిపోయినట్లు ఎమ్మటనే పాస్‌కి వెళ్ళాల్సి రావటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి గూడా ఈ ఇన్ఫెక్షన్, సెమెన్ ఇన్ఫెక్షనే కారణము. అండ్ కొంతమందిలో కనపడే లక్షణం ఏంటి అనంటే, సెక్స్ చేయాలి అనుకున్నప్పుడైనా గానీ, లేకపోతే సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చినా గూడా ఈ పెన్నిస్ టిప్ దగ్గర అంటే ఈ ముందల భాగంలో ఎక్కువ బంకలాగా, జిగురులాగా వస్తా ఉంటదనమాట. ఈ బంకలాగా, జిగురులాగా రావటానికి గూడా ఒక కారణము ఇన్ఫెక్షనే. సో, సెక్షువల్ థాట్స్ వచ్చినా, సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినా, లేకపోతే సెక్స్ చేసేటప్పుడు ఫోర్ ప్లేలో ఉన్నప్పుడు గూడా, ఈ టిప్ దగ్గర బాగా గమ్ములాగా, బంకలాగా వస్తా ఉంటది. ఈ 4 రీజన్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కనపడే కామన్ సింప్టమ్స్ అనమాట. టెస్టిస్‌లో పెయిన్ రావటము, లేదా టెస్టిస్ బరువుగా అనిపియటము, అనీజీగా ఉండటము అనేది ఫస్ట్ సింప్టము. సెకండొచ్చేసి సెక్స్ చేసేటప్పుడు సెమెన్ చాలా తొందరగా ఔట్ అయిపోవటము. థర్డొచ్చేసి సెమెన్ ఔట్ అయినప్పుడు పెయిన్ రావటము, లేదా పాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పాస్‌కి వెళ్ళాలనిపించటము, పాస్ ఇంకొంత మిగిలిపోయినట్లు అనిపించటము. అండ్ ఫోర్తొచ్చేసి ఈ టిప్ దగ్గర గమ్ములాగా, బంకలాగా ఎక్కువగా రావటం అనమాట. ఈ 4 లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్‌లో కనపడే లక్షణాలు. ఈ సెక్షువల్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు. సో, ఈ ఇన్ఫెక్షన్స్ ఎవరిలో అయితే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మనం కరెక్ట్‌గా ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది? టెస్టిస్‌లో ఉందా? ప్రోస్టేట్‌లో ఉందా? సెమినల్ వెసికిల్స్‌లో ఉందా? అనేది మనం కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి, ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది సెమెన్ కల్చర్ చేపించుకొని, ట్రీట్మెంట్ చేపించుకుంటే, ఫ్యూచర్‌లో ఈ అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి అండ్ ఈ స్పెర్మ్ కౌంట్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉండి పిల్లలు లేకపోవటానికి కూడా మనం ఇనీషియల్‌గానే ట్రీట్మెంట్ చేపించుకోవచ్చు. సో, ఈ సెక్షువల్‌గా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటి అనంటే ఇమ్మీడియేట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకొని యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేయటం వల్ల చాలా మందిలో ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కొంతమందిలో యాంటీబయాటిక్స్ యూజ్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వవు. అటువంటి వాళ్ళలో ఖచ్చితంగా పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పొరల్ వేవ్ థెరపీ అనే ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పొరల్ వేవ్ థెరపీ వల్ల ఖచ్చితంగా ఈ టెస్టిస్‌కి ఉన్న బ్లడ్ సప్లై పెరిగి టెస్టిస్‌లో ఏదైతే బ్లడ్ సప్లై లేక ఇన్ఫెక్షన్స్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అయిపోయినాయో అవి మళ్ళీ హీల్ అవుతాయి, రీజనరేట్ అవుతాయి, బ్లడ్ సప్లై పెరిగిద్ది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ తగ్గిద్ది, పెయిన్ తగ్గిద్ది, టెస్టిస్ రిలీఫ్ కూడా వచ్చిద్ది. సో, యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు సెక్షువల్‌గా ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయవద్దు. దాన్ని కరెక్ట్‌గా కారణం తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే మీకు ఫ్యూచర్‌లో సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బందులు రావు. పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో, ఎవరైతే ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారో ఒకసారి గనక వచ్చి
విజయవాడ గానీ, వైజాగ్, రాజమండ్రి లేదా నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి మాకు. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ నేను 100% సొల్యూషన్ చెప్తాను. ఫ్యూచర్‌లో కూడా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్స్ రావు. థాంక్ యూ.